కొత్త రాజ్యాంగంలో మొత్తం ఏందనంటే ఈ భారతీయులకు సంబంధించినటువంటి హక్కులు, అధికారాలు, రిజర్వేషన్లు, ప్రాతినిధ్యం ఇవన్నీ కూడా తొలగించడం జరిగింది. ఇప్పుడు స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయింది. 79లోకి మనం అడుగు పెట్టబోతున్నాము. కానీ ఇక్కడ ఉన్నటువంటి బలహీన వర్గాలు ఈ దేశంలో ఉన్నటువంటి బలమైన వర్గాలతోటి పోటీపడి పోటీలో నిలబడి గెలిచే పరిస్థితి లేదు. రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వటం జరిగింది అని అంటే బలహీనులు బలవంతులతోటి పోటీ పడలేరు, యుద్ధంలో గెలవలేరు, ఎన్నికల పోటీలో గెలవలేరు, డబ్బు ఖర్చు పెట్టలేరు, ప్రభావితం చేయలేరు. కాబట్టే వీళ్ళ కోట వీళ్ళకి ఇచ్చేస్తే వీళ్ళ కోటలో ఇంకా ఒక ఎస్సీ రిజర్వ్డ్ కోటాలో ఒక రెడ్డి పోటీ చేయడానికి వీల్లేదు, బ్రాహ్మణుడు పోటీ చేయడానికి వీల్లేదు, ఒక ఠాకూర్ పోటీ చేయడానికి వీల్లేదు, ఒక జాట్ పోటీ చేయడానికి వీల్లేదు. కాబట్టి వీళ్ళే ఉంటారు కాబట్టి ఒకే స్థాయి కలిగిన వాళ్ళు పోటీ చేస్తారు కాబట్టి గెలవటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఓబీసీలను, మహిళలను, సిక్కులను, క్రిస్టియన్లను, అదేవిధంగా ఈ సంచార బీసీ కులాలను, ఎంబీసీ కులాలను తీసుకొని వచ్చి ఇప్పుడు ఓపెన్లో వేసేసారు. ఓపెన్లో పోటీ చేయటము అని అంటే బలవంతులతోటి పోటీ చేసి మీరు గెలిస్తే గెలవండి లేకపోతే లేదు అని వాళ్ళని వదిలిపెట్టడం. ఫలితంగా ఇప్పుడు ఏమైంది, ఉదాహరణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కానీ బీసీలు ఎవరు కూడా ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గంతో బలమైన అభ్యర్థితోటి 100 కోట్లు ఉన్న వాళ్ళతోటి పోటీ చేసే పరిస్థితి లేదు. అదే రిజర్వేషన్లు ఉంటే బీసీల కోట బీసీకి దక్కేది, ముస్లింల కోట ముస్లింల దక్కేది, మహిళల కోట మహిళలకు దక్కేది. ఈ కోటలన్నీ కూడా తీసేసి జనరలైజ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. అంటే బలవంతులతోటి పోటీపడి గెలవమని చెప్పి తోసేసింది. ఫలితంగా ప్రజాస్వామ్యం అపహాస్యానికి గురైనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఏముంది, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో చూస్తే దాదాపు 119 అసెంబ్లీ స్థానాలు ఉంటే దాంట్లో 1, 2, 3 కులాలే దాదాపు 70-80 సీట్లు వాళ్ళే గెలుస్తున్నారు. ఇక మిగిలిన రిజర్వ్డ్ స్థానాలు ఉంటే ఎస్సీ ఎస్టీలకు అవి రిజర్వ్ ఉన్నాయి. ఇక బీసీల సీట్లు, ముస్లిం సమాజం సీట్లు, ఇతరాగ్ర కులాలు